అందరికీ హాయ్ అండి. భోగి సంక్రాంతి అయిపోయి చాలా రోజులైందండి. కానీ నా దగ్గర ఉన్న వీడియో అప్లోడ్ చేయడానికి మాత్రం నాకు టైం దొరకలేదు. ఈసారి మా ఇంట్లో సంక్రాంతి సంబరాలు ఏం జరగలేదండి. ఎందుకంటే మా పిల్లలు ఎవరు రాలేదు. అందుకని ఇక్కడ భోగి మంట వేస్తుందేమో మా కాత్యాయని మా ఫ్రెండ్ వాళ్ళ కాలనీలో చేసిన భోగి మంట అండి. అది చూపిస్తున్నాను మీకు. చూసారా ఎంత బాగా చేశారో. ముగ్గులన్నీ వేశారు, కలర్స్ కూడా వేశారు. ఇంకా చాలా బాగా చేశారు. కొందరైతే ఈరోజు భోగి పళ్ళు కూడా పోసుకుంటారు. అమ్మ ఫస్ట్ క్లాస్ ది వేసిన దుర్గకల్ పరుగులు పారవే మనస వేద శాస్త్రములు వినవే మనస పాదాలు మాకొద్దు మీరు చూస్తున్న గంగిరెద్దేమో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి ముందుకు వచ్చిందండి. ఈసారి సంక్రాంతికి మీరు ఇలాంటి గంగిరెద్దును ఎవరైనా చూసారా? నేనైతే మా చిన్నతనంలో చూసేదాన్ని. నేను మాత్రం సింపుల్గా ఇలా గొబ్బెమ్మ చేసి పెట్టానండి. ముగ్గు కూడా వేయలేదు పెద్దగా. ఇక్కడ చూస్తున్న పిల్లలేమో మా ఆడపడుచు వాళ్ళ మనవరాళ్ళు, ఒక మనవడండి. ఇది మా కాత్యాయని వల్ల భోగి మంట చూడండి. పాతకాలంలో అయితే పెంకుటిల్లు ఉండేవట. అవన్నీ సర్దినప్పుడు మనకు పనికిరాని చెక్కలన్నీ ఉంటే ఇలా భోగి మంటల్లో వేసేవారట. అన్నీ తలుపులు, కిటికీలు అన్ని చెక్కతో చేసినవే ఉండేవి కదండి. అందుకని అవి ఏం చేయాలో తెలియక ఇలా భోగి మంటల్లో వేసేవారట. ఉన్న చెక్కలనే కానివ్వండి, అది లేకపోతే 12 అవుతుంది. అది 12 మధ్యాహ్నం 12 దాకా వెలుగుతున్నాయి. అంత వద్దులేసిండు కదా. ఇక్కడ మీరు చూస్తున్న పిల్లలేమో మా ఆడపడుచు వాళ్ళ పెద్దమ్మాయి వాళ్ళ పిల్లలండి. ఈమె వాళ్ళ పెద్దమ్మాయి అనుష వాళ్ళ పిల్లలు. ఈమెమో చిన్నమ్మాయి అనుజ వాళ్ళ పిల్లలు. ఈమె వాళ్ళ చిన్నమ్మాయి వాళ్ళ బాబు. ఈమె మా ఆడపడుచు మా అన్నయ్య అండి. వాళ్ళ పిల్లల్ని మనవడు మనవరాలు పెట్టుకొని దిగారు ఫోటో. ఇక్కడ కాత్యాయని వాళ్ళ హస్బెండ్ అండి, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. ఇక్కడ మీరు చూస్తున్న ముగ్గేమో మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు, తను, ఇంకా వాళ్ళ ఇంట్లో రెంట్కున్న అమ్మాయి రవలి చాలా బాగా వేస్తుందండి. ముగ్గులైనా ఇంకా ఏవైనా చాలా టాలెంట్ ఉన్న అమ్మాయి అండి. మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో ఉంటారు వాళ్ళు. వాళ్ళంతా కలిసి ఇలా ముగ్గు వేశారు చూడండి. ఇది మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు. చూడండి ముగ్గు ఎంత బాగా వేశారు. అన్ని పేర్లు కూడా రాసి పెట్టారు చూడండి. నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ క్లోజప్గా. చూడండి వీళ్ళంతా కలిసి ముగ్గు వేశారు. మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయిలు, ఇంకా రెంట్కున్న వాళ్ళ అమ్మాయి రావాలి. ఇంకా మా ఆడపడుచు అక్కడ చీర కట్టుకొని ఉంది చూడండి. ఆ తర్వాత వీళ్ళు ఇంకా ఫోటోలు దిగారు ముగ్గు దగ్గర. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఆల్ అని వస్తుంది, దానికి కూడా క్లిక్ ఇవ్వండి. అప్పుడే మేము పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఇప్పుడు మీకు చూపిస్తున్న ముగ్గులన్నీ మా ఫ్రెండ్స్ వాళ్ళ స్టేటస్ నుండి తీసానండి. గుర్తుపట్టారా? ఎవరైనా ఈ వీడియో చూసినప్పుడు మీ ముగ్గు ఏదైనా నా వీడియోలో మా ఫ్రెండ్స్ వాళ్ళ స్టేటస్లో ఉన్న అందరి ముగ్గులు తీయలేదండి, కొన్ని మాత్రమే తీసాను కూడా. అవన్నీ తీయాలంటే టైం పడుతుంది కదా. చేయండి. అందుకనే మీకు నచ్చాయనుకుంటాను. నాకైతే వీళ్ళ ముగ్గులన్నీ చాలా బాగా నచ్చాయండి. అందుకని నేను తీసుకొని ఇలా నా వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. మా ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను. తప్పకుండా మీ ముగ్గు ఉంటే మాత్రం
తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడైనా ఇలా లేట్గా కాకుండా ఇంకా ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తాను.